నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపాటు చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్స్ పోస్ట్ పెంచుతా అనడము, మెగా డిఎస్సి చేస్తా అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది, ఎన్నో అంశాలను ఇలా నిరుద్యోగులకు నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వము ఇవాళ మొండి చేయి చూపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే అంశం పైన ప్రస్తుతం గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ప్రభుత్వం పైన గ్రూప్స్ పోస్టులు పెంచాలని చెప్పి నిరసనలు తెలిపినా కూడా ఇప్పటివరకు కూడా నిమ్ముకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది. మరి ఆనాడు నిరుద్యోగుల పట్ల మేము ఉంటామని చెప్పినటువంటి ఏ నాయకుడు ఇలా మాట్లాడకపోవడము జరుగుతూ ఉంది. సో ఇదే అంశంపైన నిరుద్యోగుల పట్ల మేము ఉన్నామని చెప్పి కూడా బక్కా జర్సన్ గారు ఇవాళ కొట్లాడుతూ ఉంటే, సెక్రటరియట్కి పిలుపునిస్తూ ఉంటే ఇవాళ వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ప్రభుత్వ వైఖరి ఇలా ఉంది, ఇలా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నిరుద్యోగుల పట్ల మీరు కొట్లాడాలని ముందుకు వస్తూ ఉన్నా కూడా, అంటే ఆనాడు కొట్లాడినటువంటి కొంతమంది నాయకులు ఇలా మూగబోయారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరి. సో మరి ఇలా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏం చెప్తారు దీంట్లో? ఈరోజు ఒకటే, మొన్న ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలలో ఇప్పుడున్న ప్రజెంట్ పాలకులు ఏ రోజు కూడా అసెంబ్లీలో ఏ ఒక్క ఇష్యూ పైన మాట్లాడలేదు, స్తంభింపలేదు, అప్పటి ప్రభుత్వానికి సూచన లేదు, సలహాలు ఇవ్వలేదు. ప్రతి దాంతో కాంప్రమైజ్గా పోయినారు. మేము రేపు అధికారంకి ఎందుకు వచ్చినామంటే చెప్పుకోనికి ఏం లేక 6 పథకాలు వారు ప్రవేశపెట్టినారు. అయినా కానీ వాళ్ళకి అనుమానంగా ఉండే, మాకు అవకాశం లేదు, మేము అధికారంలో రామనే అనుమానం పక్కా ఉండే. కాబట్టి నిరుద్యోగులు మొత్తం ఆ రోజు మాకు ఉద్యోగాలు 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్తుండ్రు వీళ్ళు. ఆ 2 లక్షల పోస్టులు మాకు నింపుతారని చెప్పేసి సంవత్సరంలోపు 100 రోజుల్లోపు 20,000 మెగా డిఎస్సి పోస్టులు నింపుతామని మేనిఫెస్టో పేజీ నెంబర్ 34 పాయింట్ నెంబర్ 4లో పెట్టారు. నేను దీనిపైన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన మొన్ననే. ఎన్నికలకు ముందు 100 రోజులు అయిపోయింది, ఇవాళ దాకా ఈ పోస్టుల గురించి మాట్లాడలేదు, మీ మేనిఫెస్టో చూసి మేము ఓట్లు వేసిండ్రు, పిల్లలు ఓట్లు వేసిండ్రు కాబట్టి వాళ్ళ మోసం చేస్తుందని చెప్పేసి ఫిర్యాదు కూడా డైరెక్ట్ 1-to-1 కలిసి నేను ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఆఫీసర్కు, వికాస్ రాజ్ గారికి. ఇది మొట్టమొదటి కేసు, ఇటువంటి కేసు ఎప్పుడు చూడలేదని ఆయన పక్కన పెట్టాను. సరే, ఏదేమైనప్పటికీ 2 లక్షల పోస్ట్ ఇస్తామన్నారు కదా, 2 లక్షల పోస్ట్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మీరేమైనా గుర్తించిరా అని చెప్పాను. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు 4,000 పోస్టులు ఉన్నట్టు అప్పట్లో తీసారు. ఇగో ఈరోజు మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది డిపార్ట్మెంట్ వైజ్గా మొత్తం 2,67,316 పోస్టులు ఉన్నాయని చెప్పేసి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఈ కాపీ మొత్తం ఇచ్చిన. నిన్న సీఎం గారికి కూడా వాళ్ళ ఆఫీస్లో నిన్న ప్రజా దర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కనీసం మీరు మీ దగ్గర యంత్రాంగం ఉంది, అన్నీ ఉన్నా కానీ కనీసం మీకు వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకు వస్తలేదు. కాబట్టి మీరన్నీ ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి నాయకులపై చిన్నారెడ్డి గారిని పర్సనల్గా కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంతేకాకుండా మన గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండ్రు. గ్రూప్ 1 ఎగ్జామ్లో మన రాత్రి కీ విడుదల చేసిండ్రు. ఓఎంఆర్ షీట్ పెట్టలేదు, మళ్ళీ వెంటనే డిలీట్ చేసిండ్రు. వాళ్ళతో కొంతమంది తాబేదారులు, ఇప్పుడు యువ నాయకులు కొంతమంది తిరుగుతుండ్రు కదా లంప్ అండ్ బ్యాచ్, వాళ్ళతోని లేదు అన్నీ అప్లోడ్ చేసిండ్రని చెప్పి పెట్టిండ్రు. ఈరోజు మీరు ఎందుకు పెట్టిండ్రు, ఓఎంఆర్ షీట్ ఎందుకు తీసేసి, ఇంకోటి వీళ్ళు క్వశ్చన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళ కీల ఆన్సర్స్ తప్పించిండ్రు. పెట్టిన కొద్దిసేపట్లో కొంతమంది చూస్తుండ్రు, సార్ అలా ఆన్సర్వే తప్పు రాసిండ్రు వీళ్ళని. అంటే క్వశ్చన్ ఇచ్చిన వానికి ఆన్సర్ తెలియదు ఏమని ఇచ్చిండ్రు. అందుకనే నేను మహేందర్ రెడ్డి అంటే పెట్టినప్పుడు అందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన, అటువంటి వ్యక్తిని పెట్టాల్సిన అవసరం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు వెబ్ నోట్ ఇవి కొన్ని నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్లిప్తంగా ఒక దిక్కు వ్యవహరిస్తూ ఉండడం వల్ల మేము దీనిపైన ఇవాళ చలో సచివాలయం అని పెట్టాం. సచివాలయం అంటే కొట్టనికి, రాళ్లతో కొట్టనికి, గుద్దనికి కాదు. ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదామని. ఇప్పుడే ఇంకొక మెసేజ్లు వచ్చింది. గురుకులాలలో దాదాపు 9,200 పోస్టు మొన్న వీళ్ళు ఇచ్చిండ్రు. ఇందులో పీజీటీ డిసైనింగ్ ఆర్డర్లా వీళ్ళు ఫాలో అవ్వకుండా, వీళ్ళు అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు ఇవ్వకుండా దాదాపు 3,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. దీనికి హైకోర్టు మొన్న రిలీక్స్మెంట్ ద్వారా మీరు మెరిట్ లిస్ట్ ఇవ్వమని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు పిలిస్తే ఇవాటి వరకు వాళ్ళు ఇవ్వలే. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పోయి అడిగితే మా కలవనికి ప్రయత్నం, కనీసం వాళ్ళకి కలిసి వాళ్ళ గురించి వాళ్ళ సమస్య కూడా వినే ప్రయత్నం చేయకుండా పోయిండు. ఈరోజు ఏ తుగ్లక్ గాడైనా కిందికి వెళ్ళి మీదికి పోతారా, పైనకెళ్ళి కిందికి వస్తారా? మీకు పోస్టులు పైన రాసిన కిందికి వెళ్ళి పైనకు అర్హత ఉండదు,
పైననే కింద అర్హత ఉంటుంది. నువ్వు పైనకెళ్ళి కిందికి ఉన్న పోస్టులను ఖాళీ పెట్టాలంటే నీ ఆలోచన ఏంది? ఈరోజు మీరు ఏం చేస్తుండ్రు? ఇయాల్టి వరకు ఒక్క డిపార్ట్మెంట్ పైన ఈ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకుని గురుకులాలు మొత్తం ఏమైపోయినా ప్రశాంత్ అనే పిల్లాడు చచ్చిపోయాను, భువనగిరిలో ఇంకిద్దరు చచ్చిపోయినారు. మీకు సరి అయిన ఇయాల్టి కూడా 33 రూపాయలకు వాళ్ళు గురుకులాల భోజనం చేసి పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళకు దాన్ని ఎనాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సరే అన్ని పోస్టులు 2 లక్షల పోస్టులు ఇవ్వకుండా కనీసం 2,000 పోస్టులనే పెంచమని, గ్రూప్ 2 గ్రూప్ 3 2,000 పోస్టులనే పెంచమని మేము అడుగుతూ ఉంటే వాళ్ళ తరపున మేము వకాలత పుచ్చుకుంటా ఉంటే, ఎందుకంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని చాలామంది బతుకుతారు. వీళ్ళ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళను ఏది ఒక ముడి సరుకు లెక్క వాడుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో అలా ప్రచారాలకు ఎన్నికల ప్రచారాలు తిప్పుతారు. ఒక దిక్కు గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అన్న చేపియాలి కదా పెద్ద మనిషి, మళ్ళీ డేట్లు వీళ్ళే ఇస్తారు. గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్లు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని మొన్న ఓట్లు వేయించుకొని వీళ్ళ తరపున తిరిగిన వాళ్ళే డేట్లు ఇచ్చిండ్రు. నిన్న వాళ్ళే మాకు ఫోన్ చేసి మీరు పోస్ట్ పోన్ ఎందుకు చేయమంటున్నారు సార్, మీరు మేము ప్రిపేర్ అయినామని పోస్ట్ పోన్ చేయమని మొన్న సెంట్రల్ లైబ్రరీలో మీటింగ్ పెడితే మెజార్టీ 300-400 మంది అక్కడ మీటింగ్ వచ్చిన 300-400 మంది కోరుకున్నారు. డేట్లు ఎవరు ఇవ్వమన్నాడు మిమ్మల్ని? ఎవరిని అడిగి మీరు డేట్లు ఇచ్చిండ్రు? డేట్లు ఇచ్చిన వాళ్ళకు మీకు తెలియదా ఏ ఎగ్జామ్ ఎక్కడ ఇదైతే ల్యాప్స్ అవుతుందో? ఈరోజు డిఎస్సి ఒకటే టైంలో ఉంటుంది, వాళ్ళు పెట్టే డిఎస్సి కూడా, ప్లస్ మీకు సింగరేణి అదే టైంకి ఉంటుంది, ప్లస్ ప్రతి ఎగ్జామ్ మీరు ఒకటే టైంలో తీసుకొని వచ్చారు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే ఈరోజు మీరు ఒకసారి సమస్యలు పరిష్కరించారు. మీరు అనుకున్న వాళ్ళతో కాదు, మీరు అనుకున్న వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, మీరు అనుకున్న వాళ్ళకు ఆర్థికపరమైన వసతులు ఇచ్చిండ్రు, మీరు అనుకున్నతో పైసలు ఇచ్చి ఎలక్షన్ నిలబట్టి ఓట్లు చీల్చే పని కాంగ్రెస్ మళ్ళీ గెలిపియడానికి మీరు ఏమేమి చేయాలని అవన్నీ మీరు చేసిండ్రు. కాబట్టి ఈరోజు అటువంటి వాళ్ళు కాకుండా నిజంగా మీరు సెంట్రల్ లైబ్రరీలో పోయి అన్ననే పెట్టుకుని అన్ననే మాట్లాడండి. అందులో ఒక 10 మందిని అల్లకెళ్ళి పిలుచుకోండి. సలీం ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని మీరు మాట్లాడండి. ఈరోజు మీకు ఓట్లు వేపియానికి బస్ ఎక్కి ఊరూరికి పోయి కాళ్ళు మొక్కిండ్రు. మళ్ళీ ఈరోజు కూడా మీ కాళ్ళు మొక్కుతుంది. నిన్న చిన్నారెడ్డి కాళ్ళు మొక్కింది ఒక అమ్మాయి, మా పోస్ట్ బెంచ్ ఉంది సార్ అని. ఇప్పుడు కూడా మీరు కాళ్ళు మొక్కించుకుంటున్నారంటే ఏందన్నట్టు? ఈరోజు మీరు ఎందుకు ఇస్తలేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు పెంచలేరు? మీరు వీళ్ళతోనే మేము అధికారంలోకి వచ్చిందని మీ అందరికీ తెలుసు, వీళ్ళతో మీరు ఎందుకు చర్చలు జరుపుతలేరు? కాబట్టి ఉద్యమం అనేది దాని స్వారూప్యం మారిపోయింది. దాని వాళ్ళని వాడుకుంటుండ్రు. వాళ్ళు వాట్సాప్లో నేను యువనాయకుడు చెప్తారంట, ఒక ఎమ్మెల్సీ యువనాయకుడు, ఏమున్నది సమస్య నా దగ్గర రాండి, ఒక 200 మంది ధర్నా చేస్తారు, 200 మంది పరీక్ష రాయగలరు, వాట్సాప్లో చూస్తారు, మళ్ళీ మర్చిపోతారని. అట్లుండదు ఈ ఉద్యమం అనేది. ఇవాళ చలో సచివాలయం ఇచ్చినాం. రేపు బుధవారం రోజు మేము రాష్ట్ర బంద్ కూడా పిలిపిస్తున్నాం. మేము ప్రాజాప్త ఈరోజు ఉద్యమం అంటే ఏందో చూపెడతాము. మీకు పైనకెళ్ళి కింది దాకా నీకు ఎంత ఫకర్ ఉందో రేవంత్ రెడ్డి అనేటువంటి ఆ ఫకర్ కూడా దింపే బాధ్యత కూడా మాది.